తన కుమారుని పక్షాన అహితోపేలు చేరి ఇలాగూ అవమానపరుస్తారనని అని దావీదు ప్రార్థన చేస్తే ఎవరైతే చెడగొట్టడానికి ప్లాన్లు చేశారో, ఎవరైతే ఆలోచన ఇచ్చారో వారు చచ్చిపోయారండి. ప్రియ సోదరులారా, ఈ మాట మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దేవుని పని కోసము దేవుని యొక్క సేవకులు పనిచేస్తున్నప్పుడు పని జరగకుండా అడ్డమైనటువంటి ఆలోచనలు ఇస్తే చచ్చిపోతారు. ప్రార్థన చేస్తే కొడుకు తిరుగుబాటు చేశాడని ప్రార్థన చేయలేడు దావీదు. నేను ప్రార్థన చేస్తే నా కొడుకు కూడా చచ్చిపోవచ్చు, నేను అవమానాన్ని భరిస్తానని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే ఫలానా వాడు అహితోపేలు చేరాడని విన్నాడో వెంటనే ప్రభువా నీకేం చేస్తావు, అవమానం అయిపోయాను, తలదించుకున్నానయ్యా, నా తలను పైకెత్తువాడవు నీదే. కీర్తన గ్రంథం చూడండి ఇప్పుడు ఒకసారి.